హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మధ్యాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మాత్రం దాదాపుగా 40 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది చాలా ప్రాంతాల్లో. సెప్టెంబర్ 20 వరకు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. అక్టోబర్ మొదటి వారంలో మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం కూడా అత్యధికంగా ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, మంచిర్యాల ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్లోని పలు భాగాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా తిరుపతి, చిత్తూరు భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.